వర్షం కారణంగా నీట మునిగిన నర్సరీలను హార్టికల్చర్ అధికారులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు కడియం మండలంలో నీట మునిగిన నర్సరీలు పరిశీలించారు. అధికారులతో మాట్లాడి నర్సరీలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయవలసిందిగా కోరారు. వర్షాల వల్ల నర్సరీ రంగానికి భారీ నష్టం వాటిల్లిందని తెలియజేసిన అధికారులు ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల బాపిరాజు, మండల బూత్ కమిటీ మేనేజర్ తాడాల చక్రవర్తి, నర్సరీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొత్తపల్లి శివాజీ, రైతులు పాల్గొన్నారు. నాలుగు రోజులుగా కుడుతున్న భారీ వర్షాలకి కడి మండలంలో నర్సరీలన్నీ కూడా అతలాకుతలం అయిపోయింది. వాళ్ళున్న పరిస్థితికి అది చిన్న చిన్న మొక్కలన్నీ కూడా మరి మునిగిపోయి వాటర్ ఎటు కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి. మరి ఇక్కడ నిన్నటి రోజున తీరం కూడా కాకినాడ దగ్గర తీరం దాటడం జరిగింది. మరి అప్పుడు కురిసిన వర్షానికి విపరీతమైన వాటర్ ఎక్కడికక్కడగా నిలబడిపోయి మరి మొక్కలు ఓటెక్కేసి చచ్చిపోయే పరిస్థితి. ఇవన్నీ కూడా వాటర్ తలలు ఆలేసి మొక్కలన్నీ కూడా చిన్న చిన్న మొక్కలన్నీ కూడా తలలు ఆలేసి ఇవాళ ఈ నర్సరీ రైతులు అందరూ కూడా ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ నర్సరీ రైతులు ఈ వర్ష ప్రభావంలో తగిలిన దెబ్బ అంతా ఇంత కాదు. దాంతో ప్రతి రైతు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ విషయం మరి అగ్రికల్చర్ మంత్రి గారు శ్రీ కన్నబాబు గారు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా కన్నబాబు గారికి మరి పెడతాం కూడా జరుగుతుంది. చేత మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ ఎప్పటికప్పుడు డెలివరీ అయిపోతా కూడా గతంలో ఉన్న కలవట్లు కానీ గతంలో ఉన్న ఈ ఇది కానీ వీళ్ళందరూ కూడా ఓపెన్ చేసి డ్రైనేజీ వ్యవస్థ చక్కబడే విధంగా నిన్న కూడా ఈవో గారు మొన్న అధికారులు ఎదురుకుండా కూడా ఈవో గారు చెప్పారు. ఈ కల్వర్టు డ్రైనేజ్ అవుట్లెట్ సక్రంగా ఉంటే ఇన్ని ఇబ్బందులు ఉండవు. ఇటు డ్రైనేజీ వ్యవస్థ కూడా కుంటుపడతా కారణం ఈ అవుట్లెట్ సరిగ్గా లేక దీన్ని కూడా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మెరుగుపరిచే విధంగా మనం అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియపడుతూ మరి ఈ నర్సరీ రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా మనం అందరం కూడా కన్నబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలియపడుతున్నాను. మరి అందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపడుతూ ఈ అందరికీ కూడా న్యాయం జరిగేలాగా నేను శాయశక్తిగా కృషి చేస్తానని తెలియపడుతున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.